హిమ్మత్నగర్ గ్రామం మాది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గత 20-30 ఏళ్ల కాంచెల్లి నేను కాంగ్రెస్ పార్టీకి అన్ని తీర్లా ఊరుకు సేవ చేసుకుంటూ పార్టీ కోసం కష్టపడుకుంటూ వస్తున్నా. ఈసారి మాకు ముగ్గురు పిల్లలు కాబట్టి ఈసారి మాకు అవకాశం వచ్చింది. ఈసారి ప్రజా సేవకు ప్రజల కోసం కష్టపడుకుంటూ మళ్ళీ ఇన్ని రోజులు కష్టపడ్డా, ఇంకా నన్ను ప్రజలు ఆహ్వానిస్తే, ప్రజలు నన్ను గెలిపిస్తే ఇంకా 5 సంవత్సరాల ప్రజల కోసం కష్టపడి అన్ని తీర్లా ప్రతి రోడ్లు కానీ, మనకు సైడ్ డ్రైనేజ్ కానీ, స్కూల్ డెవలప్మెంట్ కానీ ఏది అన్ని విధాలా నేను ప్రజలకు ముందుండి నా ద్వారా నేను కష్టపడి ప్రజలకు అన్ని తీర్ల సేవ చేయాలని నేను ముందుకొచ్చిన. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగడం జరిగింది. మా భార్య మేరు మహేశ్వరి, ఇప్పుడు క్యాండిడేట్ మహేశ్వరి, ఆమెను ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. తప్పకుండా మేము మంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. మేము ప్రజాసేవకే అంకితమని నేను భావిస్తున్నా. ఇప్పుడున్న మా స్థానిక ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు కానీ, మాకు కడియం కార్బియా గారు ఎంపీ గారు కానీ వాళ్ళతోని నేను సాయశక్తులు కొట్లాడి మా విలేజ్ గురించి సర్వ విధాల కష్టపడైనా నేను అన్ని నిధులు తీసుకొచ్చి ఊరును డెవలప్ చేస్తానని నేను హామీ ఇస్తున్నా. మా విలేజ్ గ్రామస్తులకు సమస్యలు అంటే ఉన్నాయి. సమస్యలు ఇప్పుడు ఇండ్ల సమస్యలు, ఇందిరమ్మ ఇండ్ల గురించి కానీ, పెన్షన్స్ కానీ, రేషన్ కార్డులు కానీ సమస్యలు ఉన్నాయి. సమస్యలకు ఇప్పుడు ప్రజలకు అదే హామీ ఇచ్చుకుంటూ వస్తున్నాం. మేము కూడా మా ఎమ్మెల్యే గారితో శత విధాల మాకు సాధ్యమైనంత వరకు మా ఎమ్మెల్యే గారితో కొట్లాడి నిధులు తీసుకొచ్చి ఊరును డెవలప్ చేస్తానని నేను అందరికీ మనవి చేస్తున్నా. మాకు ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్స్, చాలా మందికి పెన్షన్స్ లేవు. ఇందిరమ్మ ఇండ్లకు ఇవాళ ప్రచారానికి తిరిగితే చాలా మంది ఏడ్తాళ్ళు, ఒక్కొక్కరు ఇండ్లు లేక చాలా మంది ఇబ్బందులు పడతాళ్ళు. వాళ్ళందరికీ సేవ చేయాలని నేను ప్రజాసేవకు అంకితమే నేను ముందుకు రావడం జరిగింది. మాది ఫుట్బాల్ గుర్తు. గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ మమ్మల్ని అధిక మెజార్టీతో మా గ్రామ ప్రజలు గెలిపించాలని అందరికీ 2 చేతులు జోడించి నేను మనవి చేస్తున్నా.